హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను మీషో లెహెంగాస్ సెట్స్ హాల్తో. చాలా డేస్ అవుతుంది లెహెంగాస్ చేయక, అండ్ చాలా మంది కుర్తీస్ కలెక్షన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ పోస్ట్ చేస్తా. అండ్ అక్కడక్కడ హెవెన్లీ హోమ్ మేడ్ ఛానల్లో కూడా కొన్ని మీషో హాల్ వీడియోస్ లాగా పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. మంచి కుర్తీస్ కలెక్షన్, శారీస్ కలెక్షన్ అదంతా కూడా దానిలో షేర్ చేసి ఉన్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా చూడండి. ఇక్కడ నేను కింద టైటిల్లో ట్యాగ్ చేసి ఉంటాను ఆ పేజ్. లైక్ ఆ ఛానల్ గురించి తెలియకపోతే ఆ ఛానల్లో నేను లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్, స్కిన్ కేర్, మేకప్వి, ఫ్యాషన్వి ఎక్కువ అక్కడ చేస్తూ ఉంటా. సో అట్లా అనమాట. సో ఇక్కడ హాల్ వీడియోసే ఎక్కువ చేస్తున్నాను. దట్టు ఏంటంటే ఈ ఛానల్ నేను ఫస్ట్ పెట్టేటప్పుడు కొంచెం ఏమన్నా కపుల్ లైక్ వీడియోస్ అలాంటివి పెడదాము ఎంటర్టైనింగ్ అనుకున్నా, బట్ టైం కుదరట్లేదు. సో అలా చాలా పెట్టాం కానీ అన్నీ అలాగే పోయాయి మొత్తం ఛానల్స్ అన్నీ. సో ఇదొక్కటే కొంచెం రిమైన్ అయ్యింది, ఎందుకంటే ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి. మిగతా వాటికి ఇంకా పెట్టడానికి గ్యాప్ ఉండట్లేదు. అందుకే వీక్లీ వన్స్ ఇక్కడైనా పెడుతున్నా, బికాజ్ ఈ ఛానల్ అయినా కొంచెం బతికిద్దామని చెప్పి. సో అట్లా అనమాట. సో అందుకే అక్కడక్కడ ఫ్యాషన్ కంటెంట్ కూడా ఇక్కడక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కువ వీడియోస్ అయితే హాల్ వీడియోస్ ఇక్కడే ఉంటాయి హెవెన్లీ హోమ్ మేడ్ కంటే. బట్ ఈ మధ్య కొంచెం మీషో వీడియోస్ దాంట్లో కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే, ఓకేనా? సో ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మీషో లెహెంగా సెట్స్ హాల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను మీషో లెహెంగా వీడియోస్ చాలా చేస్తున్నాను, అండ్ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అండ్ కొన్ని మనం ఏమంటే కొంచెం జాగ్రత్తగా రివ్యూస్ చూసి అవి చూసి తీసుకుంటే కొంచెం మంచి కలెక్షనే దొరుకుతుందండి మీషోలో. కాకపోతే కొన్నిసార్లు ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక దాని బదులు ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు క్వాలిటీ బాగోకుండా వస్తుంది. బట్ ఇది ఇదివరకుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రిటర్న్ ఆప్షన్స్ కూడా కొంచెం ఈజీగా ఉన్నాయని చెప్పచ్చు, బెటర్ అయ్యాయి. సో కాబట్టి మనం రిటర్న్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఆప్షన్ లైక్ మనకు నచ్చకపోతే. సో ఆ ఆప్షన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వెబ్సైట్లో ఎక్కడ మీరు ఏ యాప్లో చూసినా అన్ని యాప్స్లో కంటే మీకు తక్కువ బడ్జెట్లో దొరకాలి అని అంటే మీషోయే. సో ఇప్పటికీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఫస్ట్లో చాలా వీడియోస్ చేసి ఉండేదాన్ని నేను హెవెన్లీ హోమ్ మేడ్ ఛానల్లో. కంపల్సరీ మంత్కి ఒక 10-15 వచ్చి ఉండేవి. సో ఈ మధ్య కొంచెం తగ్గిపోయాయి కాబట్టి అక్కడక్కడ చేస్తున్నాను అనమాట. సో మింత్రా వీడియోలు కూడా చేశాను, లైక్ మింత్రా హాల్ వీడియోస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. సో ఫస్ట్ లెహెంగా వచ్చేసి ఇది కొంచెం పీచ్ ఆరెంజ్ షేడ్ అనమాట. ఇట్లా వస్తుంది. సో లెంత్ కూడా చూపిస్తున్నా చూడండి. దీనిపైన ఇలా గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1200 లోపు ఉన్న బడ్జెట్లో లెహెంగాసే అనమాట. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంచి కలర్, నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. మంచి పీచ్ షేడ్ అనమాట, మరీ ఎక్కువ ఆరెంజిష్గా అట్లా కాకుండా మంచి షేడ్ వచ్చింది. అండ్ లోపల లైనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ క్యాన్ కూడా ఇచ్చారనమాట కింద. క్యాన్ అంటే యాక్చువల్లీ క్యాన్ లాగా ఇవ్వలేదు, బట్ ఇక్కడ స్టిఫ్ ఉంది. లోపల ఏమీ క్యాన్ ఇవ్వలేదు, బట్ స్టిఫ్ ఉందన్నమాట కింద. సో ఇక్కడ లోపల కుట్టేశారనమాట లెహెంగాకి. సో మనకి స్టిఫ్నెస్ అయితే ఉంది. సో బుట్టలాగైతే కొంచెం వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సపరేట్గా క్యాన్ తీసుకుని వేసుకోవడమే. సో బట్ కలర్ అయితే మాత్రం నైట్ లుక్స్కి చాలా బాగుంటుంది. మంచి లైట్ షేడ్ కదా, సో చాలా బాగుంటుంది. కొంచెం ఏమంటారు, మనం మంచి జ్యువెలరీ కూడా సింపుల్గా చోకర్ లాంటిది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అసలు గ్యాప్ లేకుండా వర్క్ వచ్చింది, మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీ లాగా, థ్రెడ్ వర్క్ లాగా చాలా బ్యూటిఫుల్ ఉంది లెహెంగా. సో ఇది ఫస్ట్ వన్, ఇది బాటమ్ లెహెంగా. అండ్ ఇది బ్లౌజ్ వచ్చింది, వర్క్ అనమాట. నెక్ మిగతాదంతా ప్లెయిన్ వచ్చింది. సో నెక్ ఒక సైడ్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటామా, ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటామా మన ఇష్టం, మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేనైతే రిఫరెన్స్ పిక్చర్ యాడ్ చేస్తాను పక్కన. సో మీరు చూడండి, మిగతాదంతా ప్లెయినే వచ్చింది. సో హ్యాండ్స్కి కూడా ఏమి ఇవ్వలేదు, ప్లెయినే ఇచ్చారనమాట మొత్తం. సో దుపట్టా అయితే చాలా బాగుంది, కాంట్రాస్ట్ దుపట్టా వచ్చింది. ఇలా బార్డర్ వచ్చిందనమాట, నెట్ దుపట్టా. సో ఇదిగోండి, లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుంది. అండ్ నెట్ కూడా చాలా సాఫ్ట్ ఉందన్నమాట. సో హ్యాపీగా మనం ట్రై చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ సీజన్కి పర్టికులర్లీ చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే, లెంత్ అండ్ విత్ అయితే బాగుంది. సో మీరు ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు బాగోదేమో అంటే లెంత్ సెట్ అవ్వదేమో అని.
అండ్ మనం నెట్ దుపట్టా అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తాం కదా, కొంచెం రఫ్ ఉంటుందేమో అని. అది కూడా లేదు, చాలా వర్త్ అనమాట ప్రైస్కి అయితే. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నాకు చాలా నచ్చింది కలర్, ఆల్మోస్ట్ నేను వేసుకున్న కలరే లెహంగా కూడా. మంచి బ్లూ, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కలర్ మాత్రం అద్దరిపోయింది. మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. సో మంచి డార్క్ షేడ్, పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట నైట్ టైం పార్టీస్కి, సంగీత్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. సో మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, పెట్టుకోగానే మంచి లుక్ వచ్చింది. అండ్ కలర్ మెయిన్గా చాలా నచ్చింది నాకు దీని మీద. ఈ కలర్ మెయిన్గా నాకు చాలా ఈ మధ్య చాలా ఇష్టం. లైక్ ఈ మధ్య కాదు, నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం యాక్చువల్లీ ఈ కలర్. ఎందుకంటే మనం బ్రైట్గా కనిపించేలా చేస్తుంది కలర్ వేసుకున్నప్పుడు, లైక్ బ్లాక్ లాగా. సో అండ్ ఈ కలర్ కొంచెం రేర్గా వస్తుంది, లైక్ రాయల్ బ్లూ ఆ షేడ్స్ కొంచెం బాగానే వచ్చేస్తాయి. ఈ బ్లూ కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే వస్తుందిలేండి. కొంచెం నేను కావాలనుకున్న ఆ టైంలో ఉన్నప్పుడైతే అస్సలు దొరికేదే కాదు ఈ కలర్, వెతికితే దొరికేది. ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ దొరికేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఇలా ఉంటే హ్యాపీ తెలుసా, నెక్ ఏం ప్యాటర్న్స్ లేకుండా ఇలా వస్తే దీన్ని మనం క్రాప్ టాప్ లా కూడా చేయించేసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ వర్క్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా క్రాప్ టాప్ చేయించుకోవచ్చు. అండ్ దుపట్టా కూడా నెట్ వచ్చిందనమాట. సో స్లీవ్స్ మనం డిఫరెంట్గా పెట్టించుకోవాలనుకోండి, ఈ నెట్టే కొంచెం వాడచ్చు అనమాట. మనం ఈ నెట్ని కొంచెం హాఫ్ చిన్న ముక్క చేసి, చిన్న ముక్కలు యూజ్ చేసి మనం స్లీవ్స్, చిన్న స్లీవ్స్ లాగా, నెట్ స్లీవ్స్ లాగా కూడా పెట్టించుకోవచ్చు. లేదంటే ఈ నెట్ ఈజీగా దొరుకుతుంది, మీటర్ 60 రూపీస్ అట్లా ఉంటుందండి. సో హ్యాపీగా మనం అట్లా కూడా ఫుల్ స్లీవ్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు, కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. సో చాలా బాగుంది అసలు. మొత్తం కూడా ఇలా ముత్యాలలాగా వచ్చేది, దీన్ని అంతా స్టిక్ చేశారనమాట ముత్యాలు. యాక్చువల్లీ కుట్టేశారు, స్టిక్ చేయలేదు, కుట్టారు. సో పోతాయనే భయం కూడా ఏమీ లేదు. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. దీనికి క్యాన్ ఏం రాలేదు. సో మనం సపరేట్గా క్యాన్ వేసుకోవాలి కొంచెం హెవీ లుక్ కావాలనుకుంటే. అందరూ హెవీ లుక్ ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కాబట్టి. సో దానికి తగ్గట్టు మనం క్యాన్ ఒకటి సపరేట్గా కుట్టించి పెట్టుకుంటే హ్యాపీగా ఇలాంటి వాటికి, డ్రెస్సెస్కి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, చూడాలి ఇది ఎలా ఉందో. రియల్గా నాకు దాంట్లో చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే కుట్టించుకుంటే ఆ లుక్ వస్తుందేమో. దీనికి క్యాన్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్. మనం ఎప్పుడు ఫ్యాబ్రిక్స్, ఎప్పుడు నెట్ లేకపోతే స్టిఫ్ క్లాత్స్, ఎక్కువ వర్క్స్ వాడతాం కదా లెహెంగాస్ అనేసరికి, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. వేసుకుంటే లుక్ బాగా తెలుస్తుంది, కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. చూసారా, పెయింటింగ్ లాగా చాలా బాగుంది. లోపల లైనింగ్ అంతా కూడా మంచిగా ఇచ్చేసారు. కలర్ కూడా చాలా మంచిగా షైన్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంది. సో లైనింగ్ చూపిస్తా, ఇదిగోండి, ఇదంతా లైనింగ్ అనమాట. సో జస్ట్ ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేయించేసుకుంటే సరిపోతుంది. సో స్కర్ట్ లాగా, లెహెంగా లాగా వస్తుంది అనమాట. ఫ్లేర్ కూడా మంచిగా వచ్చింది, నా ఫ్లేర్. అండ్ కాంబినేషన్ చూసారా, పైన కొంచెం లైట్ షేడ్ వచ్చి ఇలా డ్యూయల్ షేడ్ లాగా వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది జస్ట్ 800 ఆ రేంజ్లో వచ్చిందండి ఇది మాత్రం. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది, మొత్తం హ్యాండ్స్ దగ్గర ఇలా వస్తుంది, ఇలా వర్క్ అదే పెయింటింగ్ లాగా. మిగిలిందంతా ఈ ప్రింట్ వచ్చిందనమాట. సైజ్ ఇలా ఇచ్చారు పెయింటింగ్ లాగా. సో మనం స్లీవ్స్కి వాడుకోవచ్చు. సో దాని తర్వాత దుప్పట్టా వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. సో ఇది యాక్చువల్లీ క్రాప్ టాప్ లాగా చేయించుకుంటే చాలా బాగుంటుంది, లైక్ లెహెంగాలా కంటే కూడా. ఎందుకంటే కొంచెం ఈ ఫ్యాబ్రిక్కి అన్నిటికీ కూడా బాగా సూట్ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎంత బడ్జెట్లో ఉన్న అవుట్ఫిట్ అయినా కొంచెం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. సో లైక్ కొంచెం జ్యువెలరీ దానికి తగ్గట్టు పెట్టుకోవడం, కొంచెం చిన్న స్టిచ్చింగ్లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ లైక్ క్రాప్ టాప్ లాగా చేయించుకోవచ్చు. ఇంకా ఈ లేస్ ఇచ్చారు కదా, ఈ లేస్ మనం కొంచెం హ్యాండ్స్కి కూడా పెట్టించుకోవచ్చు, ఎక్స్ట్రాగా ఈజీగా దొరుకుతాయి ఇలాంటివి. సో అట్లా చేయించుకోవచ్చు. సో దానివల్ల కొంచెం లుక్ చేంజ్ అవుతుంది. సో చిన్న చిన్న చేంజెస్. 800 ఆ రేంజ్కి వచ్చింది, అది చాలా మంచి బడ్జెట్లో వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ లుక్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం మిర్రర్ వర్క్ది. బ్రైడల్ సీజన్లో నేను రెడ్ లేకుండా చూపించలేను, కంపల్సరీ చూపిస్తాను. సో మెరూన్ షేడ్ అనమాట, రెడ్ కూడా కాదు,
మంచి ఫ్లేర్ వచ్చింది, కలర్ చాలా బాగుంది, మరి రెడ్ కాదు మెరూన్ కాదు, సో మంచి కలర్ షేడ్ కొంచెం మెరూన్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది, చాలా బాగుంది కలర్. అండ్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసారనమాట, ఇది ఆల్రెడీ మనం చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా 1000 రూపీస్, 900 ఆ రేంజ్కి వచ్చింది. లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చారు, క్యాన్ అయితే ఇవ్వలేదు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, సో ఫ్లేర్ మంచిగా వస్తుంది అనమాట. సో చూసారా మొత్తం వర్క్ అది కూడా చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్, దీనికి నెక్ లాగా ఇచ్చేసారు. సో దీన్ని మనం లెహెంగా లాగా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. సో నెక్ ఇలా ఇచ్చారు కాబట్టి మనం అదే నెక్ ప్యాటర్న్లోనే కుట్టించుకోవాలన్నమాట, వేరే నెక్ ప్యాటర్న్స్ మనం ట్రై చేయడానికి కుదరదు, ఏది ఇచ్చారో అదే చేయాలి. సో లైనింగ్ కూడా ఇచ్చేసారు. అండ్ ఒక పార్ట్ ఫ్రంట్ కదా, ఒక పార్ట్ బ్యాక్, అలా మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ స్లీవ్స్ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇలా. ఓకే, అండ్ ఇది దుపట్టా. నేను పక్కన రిఫరెన్స్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా క్లారిటీ కోసం. సో అందరూ అడుగుతూ ఉంటారు, మీరు వాడరా, మీరు వేసుకోరా, మీరు ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోరు అనేసి. నేను యూజ్ చేయను లెహెంగాస్, నేను ఎక్కువ లెహెంగాస్ ఇష్టపడను. అంటే మనకి శారీస్ వేసుకోవడానికే టైం సెట్ అవ్వట్లేదు, ఇంకా లెహెంగాస్ ఎప్పుడు వేసుకుంటాం. సో అందుకే ఎక్కువ నేను శారీస్ ప్రిఫర్ చేస్తాను. లెహెంగాస్ నేను తీసుకున్నప్పుడు ఎక్కువ మా సిస్టర్స్ కోసం వాళ్ళ కోసం తీసుకుంటూ ఉంటా. మా గ్యాంగ్ అందరూ ఒక 5-6 ఉన్నారు. సో వాళ్ళందరికీ పంచి పెడితే అయిపోతాయి అనమాట లెహెంగాస్ నా దగ్గర. సో దట్టు ఇంకా వెడ్డింగ్స్ అవి ఉండబోతున్నాయి ఇంట్లో. సో కాబట్టి లెహెంగాస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మెయిన్గా. సో అందుకనే అవన్నీ దాచిపెట్టి ఆ టైంకి ఇస్తూ ఉంటాను, ఒక్కొక్కటి ఒకేసారి ఇవ్వను, కొంచెం కొంచెం దాచిపెట్టి ఇస్తూ ఉంటాను. సో అట్లా. అండ్ నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ అనిపించింది, కలర్స్ నచ్చింది నాకు. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది, 600 ఆ రేంజ్కి. సో అసలు ట్రై చేద్దాం ఎట్లుంటుందో అని చెప్పి తీసుకున్నా. కొంచెం ఫ్యాన్సీగా ఉంది, లైక్ క్రాప్ టాప్ లాగా బాగుంటుంది ఇది. దీనిలో వచ్చిన కలర్స్ చాలా కలర్ఫుల్గా అనిపించింది. మనం నార్మల్గా దీన్ని స్కర్ట్లో కూడా యూజ్ చేయొచ్చు తెలుసా, లైక్ బీచ్ అవుట్ఫిట్కి కూడా చాలా బాగుంటుంది. దీన్ని స్కర్ట్ లాగా స్టిచ్చింగ్ చేసేసారు, స్టిచ్చింగ్ అయిపోయి ఉందన్నమాట. ఇది మనం స్టిచ్చింగ్ కూడా ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. సో లైక్ ఈ కలర్ షర్ట్ కానీ లేదా వైట్ ఆర్ బ్లాక్ షర్ట్ లాంటి టైప్ వేసుకుంటే పైన మనం నార్మల్ స్కర్ట్ అండ్ టాప్ లాగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సపరేట్గా లెహంగాలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇది కాంట్రాస్ట్లో బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మంచి కాంబినేషన్, కలర్ కాంబినేషన్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఏమొస్తుంది 700కి, ఇలా 600-700కి ఇంత మంచి కాంబినేషన్స్, ఇంత మంచి దుపట్టాస్ మనం సపరేట్గా కూడా దానికి వాడుకుంటూ ఉండొచ్చు. సో దుపట్టా అయితే ఇది వచ్చింది. సో ఇది క్రాప్ టాప్ లాగా కూడా దీన్ని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, లెహంగా కంటే ఇది క్రాప్ టాప్ లాగా బాగుంటుంది. సో కొంచెం బ్లౌజ్ మరీ ప్లెయిన్ వచ్చేసింది. సో ఏమన్నా వర్క్ బ్లౌజ్ మీ దగ్గర ఆల్రెడీ కలర్ ఉంటే తీసుకోవడమో లేకపోతే సపరేట్గా మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకుని చేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది. బట్ ఓన్లీ ఇది కొంచెం డల్ అనిపిస్తుంది కదా, సో దానివల్ల నాకైతే స్కర్ట్ చాలా బాగా నచ్చింది. సో నార్మల్గా కూడా దీన్ని స్కర్ట్లా వాడుకుని పైన నార్మల్ టాప్స్ యూజ్ చేసుకుంటే, ఇన్షర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లైక్ నార్మల్ ఏదైనా ఫ్యాన్సీ అవుట్ఫిట్ లాగా. సో లేదు నేను ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తాను అని అంటే దీనికే సింపుల్గా ఏదైనా లేస్ లాంటివి అలా వేసి కొంచెం హెవీ లుక్ క్రియేట్ చేయొచ్చు, కొంచెం బ్లౌజ్. అండ్ ఇది దుపట్టా కొంచెం హెవీగానే ఉంది కాబట్టి బాగుంటుంది. ఒకటే స్కర్ట్ ఒకటే లెహంగాని డబల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు, నో ఫోర్స్. బట్ నేను చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా 1000 రూపీస్ బిలో రేంజ్వి. అండ్ నాకు చాలా మంచిగా అనిపించే. 1000 రూపీస్కి ఏం వస్తున్నాయి మీరే చెప్పండి. మొత్తం స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, లెహంగా 2-3 అయితే, 1-2 అవ్వలేదు అంతే. మిగతావన్నీ స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి, ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో క్వాలిటీ వైజ్ అయితే బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయనే చెప్పచ్చు. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.